కరిష్యే అనగానే నాకు నిజంగా ఒక ఆశ్చర్యానికి గురయ్యాను. అంటే నిజంగా ఒక సంస్థ ఉంటుందా, ఇలా ఆధునికంగా సోషల్ మీడియా లేకుంటే వెబ్సైట్లను వాడి మన ఇంటికి పూజ డెలివరీ సర్వీస్ లాగా జరుగుతుందా, ఇట్లాంటి కొన్ని సందేహాలు నాకు ఉండేటివి. కరిష్యే నిజంగా ఒక మంచి వారధి. అంటే ఒక వ్యక్తికి ఒక మంచి పూజ అవసరమైనప్పుడు ఆ వ్యక్తికి ఒక మంచి తగ్గట్టుగా ఒక బ్రాహ్మడు లేదా ఒక గురువు, ఒక అర్చకుడు ఎలా దొరుకుతాడు అనే దానికి ఇంత పెద్ద సమాజంలో, ఇంత పెద్ద నగరంలో ఈ వ్యక్తిని ఆ పూజారిని కలపడానికి వచ్చిన వారధియే కరిష్యేగా నేను భావిస్తున్నాను. కరిష్యే వల్ల అందరికీ ఎవరైతే పూజారులు ఉన్నారో దీంట్లో వారందరికీ కూడా మంచి గౌరవప్రధానమైన సంపాదన అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏవైతే పాలసీస్ ఉన్నాయో అవన్నీ చాలా గౌరవప్రదంగా ఉన్నాయి. ఇంకా ముందు కూడా వీళ్ళు మనకు గ్రూప్ ఇన్సూరెన్స్ లాంటిది కూడా చేస్తామని చెప్పి ఇక్కడ వ్యవస్థాపకుడి దృష్టిలో ఉన్నాయి. అవన్నీ కూడా చాలా అవసరం. ఈరోజు అత్యాధునిక కాలంలో ఇన్సూరెన్స్ లాంటివి చాలా అవసరం. కాబట్టి ఇవందరికీ మా ఒక అసంఘటితంగా ఉన్న మా వర్గం ఏదైతే ఉన్నదో వారందరికీ కూడా సంఘం నుంచి వచ్చే ఫలాలు ఉన్నాయో అవి కరిష్యే ద్వారా, గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా ఖచ్చితంగా వచ్చే అవకాశము ఈ సంస్థ ద్వారా ఉన్నది. పూజకు కావాల్సిన ప్రధానమైన అంశముల్లో పూజ ఫలించాలి అంటే ఒకటి మంత్రము, సామాగ్రి అంటే ద్రవ్యము, మూడవది సంకల్పం అని చెప్పి పెద్దలు చెప్తుంటారు. అయితే దీంట్లో రెండో ప్రధానమైన అంశము ద్రవ్యము. అయితే మనం ఈరోజు పూజ అనగానే మనం ఒక మామూలు పూజా స్టోర్కి వెళ్ళామనుకోండి, అక్కడ నెయ్యి 400 నుంచి 500 రూపాయల్లో లేదా 300 రూపాయల్లో కూడా నెయ్యి అమ్ముతున్నారు. అసలు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, మనం పూజకు వాడుతుంది నిజంగా నెయ్యేనా, అది ఆవు నెయ్యేనా? ఇట్లాంటి ప్రశ్నలు ఎన్నోసార్లు నా మదిలో రేకెత్తేవి. ఎప్పుడైతే ఈ కరిష్యేతో సంపర్కం ఏర్పడిందో కరిష్యే వాళ్ళ పూజా సామాగ్రి మొత్తానికి భిన్న ధృవంగా ఏర్పడుతుంది, భిన్న ధృవంగా కనబడుతుంది. అంటే ఇదొక వర్గం అదొక వర్గం వలె కనబడుతుంది. చాలా మంచి పసుపు, కుంకుమలు, నెయ్యి ఇవన్నీ కూడా ఎంతో వాళ్ళు పరిశ్రమ చెంది మంచి ద్రవ్యాన్ని మనం పూజకు అందించాలనే సత్సంకల్పంతో ఈ సంస్థ నడపబడుతుంది. భారతదేశము వేదభూమి, ఋషి భూమి. సో ఇక్కడి నుంచి వచ్చిన జ్ఞానమే ఒక సాంప్రదాయం వలె మనందరికీ కూడా తరతరాలుగా అందింపబడుతున్న వారసత్వ సంపద. అయితే ఇప్పుడు ఆధునిక యుగంలో మనం ఏ పని చేసుకున్నప్పటికీ ఆ సాంప్రదాయ విలువను మనము తెలుసుకున్నాడు, ఆ సాంప్రదాయాన్ని మనం ఆచరించని నాడు ఎన్నో భూములు ఉంటాయి మన తండ్రికి. ఆ భూములు మీకు అందిస్తాడు. ఆ భూములను పట్టించుకోకుంటే ఏమవుతుంది? అన్యాక్రాంతం అవుతుంది, అంటే నిరర్ధకం అవుతుంది. అలాగే ఆ వారసత్వ సంపదగా వచ్చిన సాంప్రదాయాన్ని మనం ఎప్పుడైతే ఆచరించమో దాని నుంచి వచ్చే లాభాన్ని మనం కోల్పోతాము కదా. ఎలాగైతే భూమిని మనం అన్యాక్రాంతమై ఆ విలువైన భూమిని కోల్పోతామో అలాగే ఇక్కడ కూడా మనం కోల్పోతాము. మనకు ఆధ్యాత్మిక విషయంలో పురుష ప్రయత్నం అంటే మనిషి యొక్క కష్టం ఒక పని కోసం ఎంతైతే అవసరమో అంతే దైవ బలం కూడా అవసరం. కాబట్టి ఋషి పరంపర ఏం చెప్తుందంటే ఈ దైవ బలాన్ని ఎలా సంపాదించుకోవాలనేదే అనేక విధాలుగా చెప్పబడి ఉన్నది. అది ఈ ఆధునిక కాలంలో ప్రతి వ్యక్తి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ప్రయత్నం సఫలం కావాలంటే దైవ బలాన్ని సంపాదించుకోవాలి. ఈ దైవ బలాన్ని సంపాదించుకోవడానికే ఈ పూజలు, వ్రతాలు, నోములు, హోమాలు, యజ్ఞయాగాది క్రతువులు అన్నీ కూడా మనకు ఈ వేద సంపదలో ఉన్నాయి.